మొదటి నుంచి 4 వచనాలు. సహోదరులారా, ఒకడు ఏ తప్పిదములోనైనా చిక్కుకొనిన ఎడల ఆత్మ సంబంధులైన మీలో ప్రతివాడు తను శోధింపబడుదునేమో అని తన విషయమై చూచుకొనుచు సాత్వికమైన మనసుతో అటువాన్ని మంచి దారికి తీసుకొని రావాలను. ఒకడు భారములనొకడు భరించి ఈలాగు క్రీస్తు నియమమును పూర్తిగా నెరవేర్చుడి. ఎవడైనను వట్టి వాడై ఉండి తాను ఎన్నికైన వాడనని ఎంచుకొనిన ఎడల తను తానే మోసపరుచుకొనును. ప్రతి వాడును తాను చేయు పనిని పరీక్షించి చూచుకొనవలెను. అప్పుడు ఇతరును బట్టి కాక తనను బట్టి అతనికి అతిశయము కలుగును. చదివిన వాక్యం దేవుడు దీవించు. ఇటువైపు లేరు, ఇటువైపు ఉన్నారు. కొంచెం అయోమయంలో ఉన్నాను. రికార్డ్ చేస్తున్నాను. దేవునికి మహిమ కలుగును. సరే, అయితే ఉన్నోళ్ళైనా పర్వాలేదు, దేవుని వాక్యాన్ని విందామను. నేను వచ్చినప్పుడు ఒక మాట చెప్తున్నాను. ఏంటంటే ఒక దైవ సేవకుడు చెప్పిన మాట నాకు ఎంతగానో నచ్చింది. నచ్చిన మాటనే మళ్ళీ చెప్తున్నాను. ఎవరో ఒక దైవ సేవకుడు చెప్పారు. అదేమని అంటే, మీరు వచ్చి దేవుని సన్నిధికి వచ్చి నేర్చుకోవాలి, మార్చుకోవాలి, సమకూర్చుకోవాలి. హల్లెలూయా. ఇది మనసులో పెట్టుకోండి, మీరందరూ హృదయాల్లో పెట్టుకోండి. ఎందుకంటే దేవుని ఆలయానికి ఎందుకు వస్తాము అంటే, దేవుడు ఏం మాట్లాడుతాడో ఆ మాట వినడానికి వస్తాము. ఆయన ఏమి ఇస్తాడో తీసుకోవడానికి వస్తాము. ఆ మాట తీసుకొని మార్చుకోవడానికే రావాలి. హల్లెలూయా. అందుగురించి దేవుని వాక్యం ఏమంటుందంటే, ఆ భక్తుడు మాట్లాడాడు. నీవేమంటాడంటే, నేర్చుకో. ఎక్కడ నేర్చుకోవాలి? దేవుని సన్నిధిలో నేర్చుకోవాలి. ఏమి నేర్చుకోవాలి? ఆయన మాటలు నేర్చుకోవాలి, ఆయన పద్ధతులు నేర్చుకోవాలి, ఆయన క్రమము నేర్చుకోవాలి. ఇంకేమంటున్నాడు? నేర్చుకున్నావా, మార్చుకోవాలి. చాలాసార్లు మనం ఏం చేస్తుంటామంటే, వింటుంటాం కానీ ఉన్న వాక్యానుసారంగా మనం జీవించాం. కానీ నేర్చుకో, మార్చుకో, సమకూర్చుకో. ఈ దినాన నా అంశం ఏంటంటే, నేనేం చెప్పాలని అనుకున్నానంటే, చూచుకోవాలను. చూసుకోవాలి. ఎవరు? విశ్వాసి అయిన వ్యక్తి లేకుంటే విశ్వాసరాలైనానే ఏం చూసుకోవాలంటే, తను తాను చూసుకోవాలి. హల్లెలూయా. ఇది నా అర్థం ముంగట అందరం కూడా చూసుకొని వచ్చినాం. నాతో సహా మీరు కూడా అర్థం ముంగట చూసుకొని వచ్చారు. ఏంటి చూసుకున్నాము? మన ముఖం ఎట్లా ఉంది, ఏ విధంగా చూసుకున్నాము అని చూసుకొని వచ్చినాం. ఇలా ఉంటే సరి చేసుకొని వచ్చినాం. కానీ ఈ దినాన వాక్యం ద్వారా కూడా మనం చూసుకోవాలి, మనం పరీక్షించుకోవాలి. దేవునికి మహిమ కలుగును గాక. మొట్టమొదట కొన్ని మాటలు నేను జ్ఞాపకం చేస్తాను. చదివిన వాక్యం కాకుండా ఈ సందర్భాలు వేరే ఉంటాయి, కానీ విశ్వాసిగా తీసుకోవాలి. విశ్వాసులుగా మనం తీసుకొని వాక్యానుసారంగా మనము ముందుకు వెళ్ళడానికి నేర్చుకోవాలి. మరొకసారి చెప్తున్నాను, నేర్చుకోండి, మార్చుకోండి, దేవుని నుంచి ఆశీర్వాదము సమకూర్చుకోండి. చూద్దామా? కొన్ని మూడు మాటలు నేను జ్ఞాపకం చేస్తాను. ఇవి ప్రశ్నలతో కూడింది, లేకపోతే మనల్ని మనము చూసుకోవాలి. ఏం చూసుకున్నాము ఈ దినాన? అద్దంలో చూసుకున్నాం. ఏం చూసుకున్నాము? నీ ముఖాన్ని చూసుకున్నాం. ఏం చూసుకున్నావు? సరి చేసుకున్నావు. చూసుకొని దేవుని మందిరానికి వచ్చావు. కానీ దేవుని మందిరానికి వచ్చిన నీవు ఏం చేయాలో ఒకసారి కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 10వ అధ్యాయము 12వ వచనం చదువుదాం. అట్లా చదివి ముందుకు వెళ్దాము. తాను నిలుచున్నానని తలంచుకున్నవాడు పడకుండానట్లు జాగ్రత్తగా చూచుకునవలెను అని రాయబడింది. ఈ ఉపవాస పండుగలు నిన్న ఈరోజు చాలా రాత్రి కూడా మైక్ ద్వారా డిఎస్ఎం గారు చాలా చక్కని వాక్యం అందించారు. విన్నారు కదా మీరందరూ కూడా. ఇంతమంది ఉన్నారు రాత్రి కూడా. సరే, ఏదేమైనప్పుడు వాక్యం విన్నాం. చాలా చక్కగా అమ్మగారు వాక్యం చెప్పారు, వాక్యాన్ని నేర్చుకున్నారు. ఈ ఉపవాస పండుగల ద్వారా మనం కూడా నేర్చుకోవాల్సింది చాలా ఉంది. అందుగురించే ఈ దినాన్ని నేను ఏమంటున్నానంటే,
సంఘానికి వస్తున్న నీవు కానీ మనం కానీ చూసుకోవాలని రాయబడింది. ఏం చూసుకోవాలి? తాను నిల్చున్నానని తలంచుకున్నవాడును పడిపోకుండా జాగ్రత్త చూసుకోవాలి. హల్లెలూయా. వింటురా ఏమంటున్నాడు? ఇది ఇంతకుముందు కూడా నేను ఇక్కడ వాకింగ్ చెప్పినా, ఈ మాటలు నీకు జ్ఞాపకం ఉన్నాయో లేవో కానీ జ్ఞాపకం చేశాను. ఏమంటున్నాడు? ఎవడైనా తాను నిల్చున్నానని అనుకుంటున్నాడు అనుకో, పడిపోకుండా జాగ్రత్త చూసుకోవాలి, జాగ్రత్తగా ఉండాలి, జాగ్రత్తగా ఉండాలి. ఇది అపాయకరమైన కాలాలు, చెడు కాలాలు, సంఘంలో సమాధానం లేని కాలాలు వచ్చినాయి. కానీ నిల్చున్నావా? ఆత్మీయంగా ఉన్నావా? ప్రార్థన పూర్వకంగా ఉన్నావా? వింటున్నా అమ్మా, వింటున్నా? ఆత్మీయంగా ఉన్నావా? ప్రార్థన పూర్వకంగా ఉన్నావా? భక్తిలో ఉంటున్నావా? కానీ ఏమంటున్నాడు అక్కడ? తాను నిల్చున్నానని తలంచుకున్నవాడు పడిపోకుండా జాగ్రత్తగా చూసుకోవాలి. హల్లెలూయా చెప్పండి. హల్లెలూయా చెప్పండి. హల్లెలూయా. ఏమంటున్నాడు? తాను నిల్చున్నానని తలంచుకున్నవాడు పడకుండానట్లు జాగ్రత్తగా చూసుకోవాలి. నిజంగా జాగ్రత్త లేకపోతే పడిపోతాం. జాగ్రత్త లేకపోతే ఏదో ఒకటి అయిపోతుంది. ఏంటంటే ఇప్పుడు చూడండి, కరెంట్ పోల్ కానీ ట్రాన్స్ఫార్మర్ కానీ దాని కాడ ఏమెడతారు? ఒకటి డేంజర్ది, రెండు ఎముకలు ఇట్లా పొరి అది పెడుతుంటారు. ఎందుకు? ఇది మూడితే షార్ట్ వస్తుంది, లేకుంటే జాగ్రత్తగా ఉండాలని పెడుతుంటారు కదా. దేవుని మందిరానికి వచ్చినప్పుడు కూడా మనం కూడా జాగ్రత్తగా ఉండాలి. ఈ 10వ అధ్యాయంలో చెప్తున్నాడు దేవుని వాక్యం. ఏం చెప్తున్నాడంటే అందరూ కూడా వారి సముద్రంలో వెళ్ళారంట, అందరూ కూడా బ్యాప్టిజం పొందారంట, అందరూ ఆత్మ సంబంధమైన బండలోని తాగిరంట, ఆత్మ సంబంధమైన ఆహారం భుజించారంట. అందరూ అని రాయబడింది. అందరూ అలాగా ఉంటుండగా ఏం జరిగిందంట? మరి అందరూ అలా ఉంటుండగా వారిలో కొందరు దేవునికి ఇష్టలుగా ఉన్నారంట, కొందరు ఇష్టలుగా లేరంట. అక్కడ రాయబడిన మాటలన్నీ కూడా చూస్తే కొందరు సనుకున్నారంట, కొందరు వ్యభిచరించారంట, కొందరు విగ్రహాలను చేసిరంట, దేవునికి అసహ్యమైన కార్యాలు చేశారంట. అలాగే కొందరు ఏం చేస్తున్నారంట? తినుచు తాగుతూ సంతోషిస్తున్నారంట. ఎవరి వీళ్ళంతా? ఎవరి వీళ్ళంతా? వింటున్నారా? ఎవరి వీళ్ళంతా? ఆత్మీయులు అంటే దేవుని వెంబడిస్తున్న వారే, దేవుని సన్నిధిలో ఉన్నవారే, బ్యాప్టిజం పొందిన వారే, ఆత్మ సంబంధమైన ఆహారము తింటున్న వారే, ఆత్మ సంబంధమైన పానీయము తాగుతున్న వారే, కానీ దేవునికి ఇష్టంగా లేరంట. అందుగురించి ఆయన ఏం చెప్తున్నారంటే, మనం అనుకుంటాం నేను నిల్చున్నాను, నేను భక్తి ఉన్నాను అని అనుకుంటాం. కానీ నిల్చున్నాను తలంచుకున్న వారు ఎవరైనా పర్వాలేదు, కానీ పడిపోకుండా జాగ్రత్తగా చూసుకోవాలి. ఈ ఆత్మీయ అభివృద్ధి, ఈ ఆత్మీయ జీవితం చాలాసార్లు పడిపోతుంటాం. పడిపోకుండా జాగ్రత్త చూసుకోవాలని ఈ అధ్యాయంలో ఈ మాట ద్వారా రాయబడింది. అది శోధన వచ్చినా సరే, ఇంకేదైనా వచ్చినా సరే నువ్వు పడిపోకుండా జాగ్రత్తగా చూసుకోవాలని ఈ వాక్య భాగము మనకి జ్ఞాపకం చేస్తున్నారు. మరొక మాట చదువుతాను, ఈ తర్వాత మళ్ళీ మీకు వివరిస్తాను. చూడండి, మరొక మాట మనము చదువుకుందాం. కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 13వ అధ్యాయం 5వ వచనం ఒకసారి చదువుదాం. కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 13వ అధ్యాయం 5వ వచనం ఒకసారి చదువుదాం. మీరు విశ్వాసం గలవారై ఉన్నారో లేదో మిమ్మల్ని మీరే శోధించుకొని చూసుకోండి. మొదటి మాట చదువు చూసుకున్నాము. ఏం చూసుకున్నాము? తాను నిలిచున్నానని తలంచుకున్నవారు ఏం చేయాలంట? పడకుండా జాగ్రత్త చూసుకోవాలి. ఇది ఎవరు చెప్తున్నారు చెప్పండి? ఎవరు చెప్తున్నారు? అన్యులక? దేవుని బిడ్డలక? దేవుని ప్రజలకే చెప్తున్నారు. పౌరభక్తులు మాట్లాడుతున్నారు. అయ్యా మన పితరులు ఉన్నారు కదా, వారు ఇలా నడుచుకున్నారు, ఇలా పానీయం తాగా దేవుని సన్నిధిలోనే ఉన్నారు, కానీ పడిపోయారు. ఏంటి విషయాల్లో పడిపోయారో నేను చెప్పాను ఇంతకుముందే. కానీ జాగ్రత్తగా ఉండాలని ఆత్మీయంగా ఇప్పుడు మనతో దేవుడు, పరిశుద్ధాత్మ దేవుడు మాట్లాడుతున్నాడు. అలాగే 2వ కొరింథీ 13వ అధ్యాయం 5వ వచనంలో ఏమంటున్నాడు? మీరు విశ్వాసం గల వారై ఉన్నారో లేదో మిమ్మల్ని మీరే శోధించుకోండి. ఏం చేయాలంట? శోధించుకోవాలి, పరీక్షించుకోవాలి.
ఉన్నానా? విశ్వాసమైన భక్తి ఉందా? విశ్వాసమైన ప్రార్థన చేస్తున్నానా? విశ్వాసమైన వాక్యం చదువుతున్నానా? విశ్వాసమైన పాటలు ఆరాధన దేవునికి ఇష్టంగా నేను చేస్తున్నానా అని మనం విశ్వాసం గలవారని ఉన్నారో లేదో మనల్ని మనము పరీక్షించుకోవాలని ఈ వాక్య భాగంలో రాయబడింది. మన గలతీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయము 3వ వచనం చదువుతాం. అందరం కూడా చదవండి, తీయండి, చదివినాం. తీసిన వారు ఎవడైనను ఒట్టివాడైంది తాను ఎన్నికైన వాడనని ఎంచుకొని ఎడల తన్ను తాను మోసపరుచుకొనుచున్నాడు. ఇప్పుడు 3 విషయాలను జ్ఞాపకం చేసుకుంటూ వచ్చాను. ఇక్కడ ఏమంటున్నారు? ఎవడైనా ఒట్టివాడైంది తాను ఎన్నికైన వాడనని ఎంచుకొని ఎడల తన్ను తాను మోసపరుచుకొని. ఈ 3 విషయాల్లో కూడా ఈ కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 10వ అధ్యాయము ఆ అధ్యాయంలో కూడా వాళ్ళు తప్పిపోయినట్లుగా రాయబడింది. దానికి ఒక హెచ్చరిక. ఈ యొక్క 2వ కొరింథీయులో 10వ అధ్యాయం 5వ వచనం దగ్గర కూడా ఏం రాయబడిందంటే పాపములో ఉన్నారు వారిని పౌలు భక్తుడు హెచ్చరిక చేసినట్టుగా రాయబడింది. ఈ యొక్క గలతీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయం 3వ వచనం 6వ అధ్యాయం అంతలో కూడా చూస్తే అక్కడ కూడా తప్పిపోయిన వారుగా ఉన్నారని అక్కడ కూడా రాయబడింది. హల్లెలూయా చెప్పండి, హల్లెలూయా చెప్పండి, హల్లెలూయా. వినాలి, జాగ్రత్త వినాలి, వెంటనే అర్థమవుతుంది. నేనేం చెప్పాను ఇక్కడ? నేను నేర్చుకోవడానికి రావాలి, బోధ వినడానికి కాదు, విని విడిచిపెట్టడానికి కాదు. నేర్చుకోవాలి, నేర్చుకున్న దాన్ని బట్టి మనం నడుచుకోవాలి. అందుగురించి ఇక్కడ ఏమంటున్నాడు? మళ్ళీ జ్ఞాపకం చేసుకుంటూ వస్తున్నాను. చూడండి ఇప్పుడు మళ్ళీ వాక్యము కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 10వ అధ్యాయం 12వ వచనం అంటున్నాడు కదా, తాను నిలిచున్నానని తలంచుకున్నవాడు ఎవరైనా పర్వాలేదు, ఎవరైనా పర్వాలేదు, నేను కరెక్ట్ గా ఉన్నాను అని తలంచుకునేవారు ఏం చేద్దంట? పడిపోకుండా జాగ్రత్తగా ఉన్నారు. అంటే చాలా మంది పడిపోతున్నారు, దేవునిలో దేవుని సన్నిధిలో నుంచి జారిపోతున్నారు. ఎందుకు తెలుసా? అనేక విషయాల్లో పడిపోతున్నారు, అనేక విషయాల్లో పడిపోతున్నారు. ఇప్పుడు తలచున్నా మనం అందరం కూడా దేవుని వాక్యాన్ని. నాకు చాలా టైం ఇచ్చారు పాస్టర్ గారు, ఎందుకంటే ఎంత ఎక్కువ చెప్పాను అన్నాడు. చాలా టైం ఇచ్చారు, అయినా పర్లేదు కొద్ది నిమిషాలు మనం ఇప్పుడు తలంచాలి. తాను నిలిచున్నానని తలంచుకుంటున్నావా? ఒకవేళ నేను కరెక్ట్ అని అనుకుంటున్నావా? పడిపోకుండా జాగ్రత్త చూసుకోవాలి. నేను ఇక్కడ ఒక విషయం రాస్తున్నాను, ఏంటంటే నీవు ఎక్కడైనా పడిపోయావా? నీవు ఎక్కడైనా పడిపోయావా? తలంచండి, ఆలోచించుకో. మనమే ఎవరికి వారు ఆలోచించుకోండి. నేను ఎక్కడైనా పడిపోయానా? లేకుంటే పడిపోకుండా జాగ్రత్తగా ఉన్నానా? లేకుంటే నేను నిల్చున్నాను అనుకుంటున్నాను, దేవుడి సన్నిధిలో ఉన్నాను అనుకుంటున్నావు. కానీ మనం ఒకసారి ప్రశ్న వేసుకుంటే దానికి జవాబు నీ దగ్గరనే ఉంటుంది. ఏమంటున్నాడు? తలంచండి ఒకసారి. నిల్చున్నావా? పడిపోయావా? మంచి మనసుతో మనం తలంచుకుంటే ఎన్నో జవాబులు వస్తాయి. అందుగురించి ఏమంటున్నారు? నీవు ఎక్కడైనా పడిపోయావా? ఏ విషయంలో పడిపోయి ఉన్నావా? ఆధ్యాత్మికంగా ఎదుగుతున్నావా? ప్రార్థనలో ఎదుగుతున్నావా? అక్కడ మరి ఇశ్రాయేలు ప్రజల గురించి రాయబడిన మాట పౌలు భక్తుడు నొక్కి చెప్తున్నాడు. ఏమని? వారు ఆత్మ సంబంధమైన బండిలో తాగారు, తిన్నారు, అయినా వారు దేవునికి ఇష్టంగా లేరు. కానీ ఆత్మ సంబంధమైన ఆరాధనలో పాల్గొన్నారు.
అయితే పడిపోకుండా జాగ్రత్త చూసుకో. వీళ్ళేమైందంటే పడిపోయారు, దేవుని ఆశీర్వాదము కోల్పోయారు. హల్లెలూయా. అలాగే రెండో విషయం మళ్ళీ జ్ఞాపకం చేస్తున్నాను. కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 13:5 మీరు విశ్వాసము గలవారై ఉన్నారో లేదో మిమ్మల్ని మీరే శోధించుకోండి. మనకు శోధన ఎక్కడి నుంచి వస్తుంది చెప్పండి? శోధన అనేది ఎక్కడి నుంచి వస్తుంది? ఎక్కడి నుంచి వస్తుంది శోధన? ఎక్కడి నుంచి వస్తుంది శోధన? మనం అనుకుంటాం బయటి వారు మనం శోధిస్తున్నారు అనుకుంటాం. కానీ ఆత్మీయంగా మన జీవితంలో మనం విశ్వాసం కలిగి ఉన్నామా? విశ్వాస క్రియలే ఉన్నాయా? విశ్వాసమైన ఆలోచనే ఉందా? విశ్వాసంతో పరిశుద్ధంగా ఉంటున్నామా? ఒకసారి అక్కడ కూడా ఈ సందర్భంలో రాయబడింది. ఒకసారి చదవండి. 13:5 చదవండి. ఒకసారి చూద్దాం. శోధించుకొని చూసుకోండి. మిమ్మల్ని మీరే పరీక్షించుకోండి. మీరు భ్రష్టులు కాని ఎడల యేసుక్రీస్తు మీలో ఉన్నాడని మిమ్మల్ని గూర్చి మీరే ఎరగరా? ఇక్కడ అంటున్నాడు వాళ్ళు శోధించబడ్డారు, వారు పడిపోయారు, భ్రష్టులైపోయారు. అందుగురించి ఏమంటున్నాడు పౌలు భక్తుడు? ఒకసారి గ్రహించండి అని అంటున్నాడు. ఏమంటున్నాడు? నీలో యేసుక్రీస్తు ఉన్నాడా? నీలో యేసుక్రీస్తు ఉన్నాడా అని ఎరిగారా? హల్లెలూయా. ఎంత మందిలో యేసు ప్రభు ఉన్నాడు? ఇక్కడ చూడండి, ఎంత మందిలో యేసు ప్రభు ఉన్నాడు? ఏమో ఉన్నాడా? యేసు ప్రభు ఉన్నాడంటారా? హల్లెలూయా. అనుకుని ఒకసారి గ్రహించుకోవాలి. మనం విశ్వాసం గలవారమో లేదో కాదని చూసుకోవాలి. మనం చూసుకుంటే మనకు అర్థమవుతుంది. దేవుని అర్థంలో చూసుకొని వచ్చిన మనం అందరం కూడా ఎక్కడ ఏ మంచి ఉంది, ఏ విధంగా ఉన్నామో, నెత్తులు ఎంటికలు వేసినాయా లేకుంటే ఎట్లా ఉన్నామో అంతా చూసుకొని వచ్చాం. చూసుకొని ఏం చేసినాం? మనము సరి చేసుకున్నాం, చక్కగా ముస్తాబయ్యాం, దేవుని సన్నిధికి వచ్చాం, ఆరాధిస్తున్నాం. కానీ దేవుని వాక్యంలో కూడా మనం ఎక్కడన్నా పడిపోతున్నామా జాగ్రత్త చూసుకోవాలి. ఎక్కడన్నా విశ్వాసం గలవారమై ఉన్నామో లేదో అని మనల్ని మనం పరీక్షించుకోవాలి. ఒకవేళ నువ్వు పడిపోయినావు అనుకో దేవుని ఆశీర్వాదము రాదు. ఒకవేళ నేను విశ్వాసంగా లేవనుకో యేసుక్రీస్తు నీలో ఉండడు. ఇంకేమంటున్నారు ఇక్కడ? భ్రష్టులైపోతున్నారు. నిజంగా చాలా మంది దేవుని సన్నిధికి వస్తారు కానీ దేవుని మాటలు వింటారు కానీ భ్రష్టులైపోతున్నారు, శాపగ్రస్తులైపోతున్నారు. దేవుని సన్నిధి ఏం దొరుకుతుంది? ఆశీర్వాదం దొరుకుతుంది. దేవుని సన్నిధిలో ఏం దొరుకుతుంది? ఆరోగ్యం దొరుకుతుంది. దేవుని సన్నిధిలో ఏం దొరుకుతుంది? ఎవరికైనా సమాధానం లేదనుకో దేవుని సన్నిధికి వస్తే సమాధానం దొరుకుతుంది. కానీ దేవుని సన్నిధిలో వచ్చి కూడా భ్రష్టులైపోతున్నారు. దేవుని ఎరిగి కూడా భ్రష్టులైపోతున్నారు. అందుగురించే యేసుక్రీస్తు మీలో ఉన్నాడా ఒకసారి మీరు గ్రహించారా అని పౌలు భక్తుడు వారిని హెచ్చరిక చేసినట్టుగా చూస్తున్నాం. మూడవదిగా గలతీ రాసిన పత్రిక 6:3 ఎవడైనా వట్టివాడై ఉండి తాను ఎన్నికైన వాడిని ఎంచుకుని ఎడల తను తానే మోసపరుచుకుంటున్నాడు. హల్లెలూయా. మోసం చేసుకుంటున్నారు క్రైస్తవులు. అన్నిటి కాదు, దేవుని నమ్మినటువంటి వారే మోసపోతున్నారు. మేము క్రైస్తవులము, మేము దేవుని ప్రజలము, దేవుని బిడ్డలం అనుకుంటున్నారు. కానీ ఇక్కడ ఏమంటున్నాడు? వట్టివాడైంది ఏమనుకుంటున్నాడు? నేను ఎన్నికైన వాడిని అనుకుంటున్నారంట. వీళ్ళు ఎవరంటే వీళ్ళు మోసపరుచుకుంటున్నారు, మోసం చేసుకుంటున్నారు. 3 విషయాలు: ఒకటి పడిపోయిన వారిగా ఉంటున్నారు, రెండోది భ్రష్టులైపోతున్నారు, మూడోది మోసపోతున్నారు. అనుకుంటాము నేను బాగున్నానులే, ఆధ్యాత్మికంగా ఎదుగుతున్నానులే అనుకుంటాం. కానీ వట్టివాడైంది ఏమంట ఎన్నికైన వారిగా ఫీల్ అవుతుంటాం. మనము మాకేం కొద్దు ఉంది అనుకుంటాం. మనము ఈ ఆధ్యాత్మికంగా ఎంత ఎదిగిండ్రు, ఎంత విశ్వాసం ఉంది, ఒకసారి మనము పరీక్షించుకోవాలని గలతీ రాసిన పత్రిక 4:4 ప్రతి వాడు తను చేయని పని పరీక్షించుకొని చూసుకోవాలి. ఇప్పుడు ఎవరు చూసుకోవాలి చెప్పండి? ఇప్పుడు మీరు అయిపోయింది వాక్యం, ముగిస్తాం. ఎవరు చూసుకోవాలి ఇప్పుడు? అందరూ చెప్పండి. ఎవరు చూసుకోవాలి? తనకు తానే చూసుకోవాలి. మనం పక్క వాళ్ళని చూపెడతాం, అక్కడ వాళ్ళని చూపెడతాం,
వెనుకలో చూపెడతాం, ముందులో చూపెడతాం. కానీ దేవుడు వాక్యం ఏం చెప్తున్నది? నిన్ను నువ్వే చూసుకో, నిన్ను నువ్వు చూసుకో ఒకసారి, మనం ఒకసారి చూసుకోవాలి. అందుగురించి అంటున్నాడు, ప్రతి వాడు తను చేతి పని పరీక్షించుకోవాలి, తను చేస్తున్న క్రియలు పరీక్షించుకోవాలి. నువ్వు నిలుచున్నావా? దేవుడికి మహిమ కలుగును గాక, పడిపోకుండా జాగ్రత్తగా ఉండు. నీ విశ్వాసం ఉన్నావా? అవిశ్వాసమై భ్రష్టుడు కాకుండా చూసుకో. ఒకవేళ ఒట్టివాడవండి ఎన్నికైన వాడు అనుకుంటున్నావా? నిన్ను నీవే మోసపరుచుకుంటున్నావు. దేవుని ప్రియ సంగమా, ఇంక కొన్ని మాటలు చెప్పి నేను ముగించేస్తాను. ఒకసారి ఈ మూడు మీరు జ్ఞాపకం పెట్టుకోండి. ఇవి ప్రశ్నలే. ఇప్పుడు వాక్యం ఇప్పుడు స్టార్ట్ చేస్తున్నాను. ఒకసారి గ్రహించండి, ఈ 3 మాటలు గ్రహించండి. ఈ 3 మాటలు జ్ఞాపకం చేసుకోండి, రెఫరెన్స్ రాసుకోండి, అది దిద్దుకోండి. బైబిల్లో మీరు ఎక్కడ పోయినా ఈ 3 మాటలు చదువుకోండి. ఆత్మీయంగా బలపడతారు, ఆత్మీయంగా పరీక్షించుకుంటారు, ఆత్మీయంగా శోధించుకుంటారు, ఆత్మీయంగా చూసుకుంటారు. మనం ఏదైనా సరి చేసుకోవాల్సిందంటే సరి చేసుకుంటాము, లేకపోతే మనముగా అంటే వాక్యాన్ని మనము మన జీవితాన్ని తీసుకుంటాం. అని జ్ఞాపకం చేసుకోండి. ఇప్పుడు గలతీయులకు రాసిన పత్రికలోకి వచ్చేసి 6వ అధ్యాయం 2వ వచనం ఒకసారి చదువుదాం. దేవునికి మహిమ కలుగును గాక. ఒకని భారములను భరించి ఈలాగు క్రీస్తు నియమమును పూర్తిగా నెరవేర్చి ఎవడైనను సార్ ఇక్కడ ఏమంటున్నానంటే, అక్కడ ఒక మాట మీకు రాయబడింది. ఏం కనబడుతుంది చెప్పండి, ఎవరు చెప్తారో చూద్దాం. ఇంకొకరు చెప్పండి, ఎవరు చెప్తారో? ఇంకొకరు చెప్పండి, ఎవరు చెప్తారో? భరించాను ఒకరు చూసుకోవాలని ఒకరు భారం ఒకరు మోయాలని ఒకరు. ఇంకా ఎవరు చెప్తారు చెప్పండి, చెప్పండి ఎవరు? అది మనకు కావాల్సిన మాట ఏంటంట, క్రీస్తు నియమమును పూర్తిగా నెరవేర్చాలి. ఎంత మంచి మాట, హల్లెలూయా. ఎంత మంచి మాట చెప్పండి. ఏమంటున్నాడు పౌలు భక్తుడు? ఏం చెప్తున్నాడు? గలతీయుల విశ్వాసంతో మాట్లాడుతున్నాడు. అయ్యా, ఒక తప్పిపోయిననుకో సాత్వికమైన మనసుతో మన దగ్గర తీసుకో. క్రీస్తు నియమము పూర్తిగా నెరవేర్చు అని చెప్తున్నాడు. ఆ సేవకుడికైనా సరే, విశ్వాసులకైనా సరే ఒకే వాక్యము కనుక, నాకైనా మీకైనా మనందరికైనా ఒకే వాక్యము. నేను ఇంతకుముందు 3 ప్రశ్నలు వేసుకుంటూ మిమ్మల్ని తీసుకొని వచ్చాను ఇక్కడ వరకు. హల్లెలూయా. ఏమంటున్నాడు? క్రీస్తు నియమము పూర్తిగా మీరు నెరవేర్చేవారుగా ఉండాలి. సంఘం అదే, విశ్వాసం అదే. ఏంటి క్రీస్తు నియమము? ఎవరైనా చెప్తారా? క్రీస్తు నియమం ఏమో చెప్పగలుగుతారా ఎవరైనా? క్రీస్తు నియమం ఏంటిది? అయ్యగారు చెప్పాడు, నిన్ను వాళ్ళని పొరుగు వారిని ప్రేమించడము. హల్లెలూయా. పరందరూ కూడా ఏంటంట? క్రీస్తు నియమం ఏంటో తెలుసా? ప్రేమ. ఏంటి క్రీస్తు నియమము? ప్రేమ. ఒకవేళ ఆయన నిన్ను ప్రేమించకపోతే, ఒకవేళ ఆయన నీ కొరకు ప్రాణం పెట్టకపోతే ఈ దినం ఆరాధన చేయగలుగుతుంటివా? దేవుని సన్నిధిలో ఉండగలుగుతుంటివా? ఇక్కడ అంటున్నాడు, క్రీస్తు నియమము పూర్తిగా నెరవేర్చుడి. క్రీస్తులో ఉన్నది ఏంటి తెలుసా? ప్రేమ. ఈ ప్రేమ ఎవరిలో ఉండదో వాడు తప్పిపోతూ ఉంటాడు. ఈ ప్రేమ ఎవరిలో ఉండదో విశ్వాస భ్రష్టులైపోతారు. ఈ ప్రేమ ఎవరిలో ఉండదో వాడు ఒట్టివాడై ఉంటాడు. హల్లెలూయా. మాటలు అర్థమవుతున్నాయా? ముగించేస్తాను. హల్లెలూయా. అందుగురించి ఏమంటున్నాడంటే, ఇక్కడ క్రీస్తు నియమం ఏంటో ఒకటి గుర్తు చెప్పాలని ఇదంతా తీసుకొని వచ్చినా నేను. క్రీస్తు నియమం ఏంటి మరి? క్రీస్తు నియమం ఏంటి అంట? ప్రేమ. క్రీస్తు నియమము ప్రేమ. అది పూర్తిగా నెరవేర్చాలి. ఎవరు నెరవేర్చాలి? సేవకుడు, దైవజనుడు నెరవేర్చాలా? విశ్వాసం నెరవేర్చాలా? మనం అందరం కలిసి నెరవేర్చాలి. అందుగురించి ఏమంటున్నాడు? క్రీస్తు మీలో ఉన్నాడని
ఊడ్చేవారు ఊడవాలి, పరిచేవారు పడవాలి, వాక్యం చెప్పేవారు చెప్పాలి, సంఘ పెద్దలు చేసేవారు చేయాలి, ఎవరి పని వారు చేయాలి. ఊడ్చేవారు వచ్చి బోధించవద్దు, బోధించేవారు పోయి ఊడవద్దు. ఒక నియమం ఉంటుంది. మ్యూజిక్ కొట్టేటో కొట్టాలి, మైక్ సెట్ చేసో సెట్ చేయాలి. ఎవరి పని వాళ్ళని సంఘంలో ఒక నియమం ఉంటుంది, క్రమం ఉంటుంది. కానీ అంతా కూడా మనం వ్యతిరేకంగా చేస్తూ ఉంటాం. దేవుని ప్రియులారా, ఇక్కడ ఏమంటున్నాడంటే క్రీస్తు నియమము పూర్తిగా నెరవేర్చండి. చూడండి ఒక మాట, యేసయ్య నియమం ఏంటో 2-3 మాటలు చదువుదాం ఒకసారి. నేను చాలా ప్రిపేర్ అయ్యాను, కానీ దేవునికి మహిమ కలుగుగాక చూపెట్టి ముగించేస్తాను. యోహాను రాసిన సువార్త 13:34. ఇప్పటిదాకా అయ్యారు చెప్పారు కదా, క్రీస్తు నియమం అంటే ఏంటి అంట? నిన్ను వారిని పొరుగువారిని ప్రేమించుమన్నది ప్రేమ. చదవండి, యోహాను రాసిన సువార్త 13:34 చదవండి. తొందర చదవాలి. మీరు ఒకరినొకరు ప్రేమించవాలని మీ కొత్త ఆజ్ఞ ఇచ్చుచున్నాను. నేను మిమ్మల్ని ప్రేమించినట్లు మీరు ఒకరినొకరు ప్రేమించుకోండి. హల్లెలూయా. ఏంటంట? మనల్ని యేసయ్య ప్రేమించాడా? మనల్ని నిన్ను ప్రేమించాడా? ఎవరు చెప్తలేదు. నిన్ను ప్రేమించాడా? నిన్ను ఏమిటి బట్టి ప్రేమించాడు? నిన్ను ఏమిటి బట్టి ప్రేమించాడు? నీకేమైనా ధనం ఉందా? నీకేమైనా ఇంకేదైనా ఉందా? ఏమిటి బట్టి ప్రేమించాడు? ఆయన పరిశుద్ధుడు, పాపులైన వాడు, నీతి గలవాడు, ఆయన క్రమం కలిగిన వాడు. ఆయన నిన్ను ప్రేమించడం ఏంది? ఆయన అంటున్నాడు, నిన్ను ఎలాగైతే ప్రేమించానో మీరు కూడా ఏం చేయాలంట? ఒకరినొకరు ప్రేమించుకోవాలి. మనలో నువ్వు ప్రేమించటంత ఉందా? మనలో ఆ లక్షణాలు ఉన్నాయా? ఆ క్వాలిటీ ఉందా? మనం ఎంత పాపాత్ములము, ఎంత దుర్మార్గులము, ఎన్ని విషయాలు తప్పిపోతామో, ఎన్ని విషయాలు విరోధంగా మాట్లాడతామో, ఎన్నెన్నో రకాలుగా మన జీవితంలో ఎన్నెన్నో దేవుడికి వ్యతిరేకంగా చేస్తూ ఉంటాం. అయినా దేవుడు మనల్ని ప్రేమిస్తున్నాడు అంటే మరి నీవు ఆయన చూపిన ప్రేమ, ఆయన చూపిన కనికరము, ఆయన చూపిన జాలి, ఆయన చేసిన కార్యము నీవు కూడా చేయాలి. అదే యేసయ్య చెప్తున్నాడు. చాలా మందికి యేసు ప్రభు తెలియదు. యేసు ప్రభు ఎలా ఉంటాడో తెలియదు. యేసు ప్రభు ఎలా ఉంటాడు? ఇంత ఎంటికలు ఉంటాయి, రంగురంగుల బట్టలు వేసుకుంటాడు. యేసు ప్రభు అనుకుంటారు. యేసు ప్రభు నియమం ఏంటి? యేసు ప్రభు నియమము ప్రేమ, యేసు ప్రభు నియమము తగ్గింపు, యేసు ప్రభు నియమం ఏంటంటే సమాధానపరచుట. అర్థమవుతుందా? హల్లెలూయా. యేసు ప్రభు మనలో ఉంటే ఆ నియమము మనకు వస్తారు. నిజంగా యేసయ్య నియమాన్ని మనము గ్రహించాలని చెప్తున్నాను. అందుగురించి అంటున్నాడు, నేను మిమ్మల్ని ఎలా ప్రేమించాను, మీరు ఒకరినొకరు ప్రేమించుకోండి, ఒకరినొకరు ప్రేమించుకోండి అని చెప్తున్నాను. ప్రేమ అంటే లోక సంబంధమైన ప్రేమ కాదు. దేవుని ప్రేమ లోక సంబంధమైన ప్రేమ, కామంతో ఉండే ప్రేమ. దేవుని ప్రేమ స్వచ్ఛమైన ప్రేమ, పవిత్రమైన ప్రేమ, పరిశుద్ధమైన ప్రేమ. అది బదిలాశించని ప్రేమ. ఆ ప్రేమతో ప్రేమించమంటున్నాడు దేవుడు. హల్లెలూయా. అందుగురించే క్రీస్తు నియమమును పాటించండి సంఘంలో. క్రీస్తు నియమము నీలో లేకపోతే భ్రష్టులైపోతారు. నేను చెప్తలేను, ఇంతకుముందు అన్నా కదా, మీరు విశ్వాసం గలవారై ఉన్నారో లేదో మిమ్మల్ని మీరు శోధించుకొని చూసుకోండి. క్రీస్తు మీలో ఉన్నాడా లేడని గ్రహించుకోండి అని చెప్తున్నాడు. పరీక్షించుకోండి అంటున్నాడు, శోధించుకోమంటున్నాడు. ఒకవేళ క్రీస్తు నీలో ఉంటే ఏముంటుంది చెప్పండి? మీరే చెప్పండి. క్రీస్తు మనలో ఉన్నట్టు ఏముంటది? ప్రేమ ఉంటది. క్రీస్తు మనలో ఉంటే ద్వేషం ఉండదు. క్రీస్తు మనలో ఉంటే అసూయ ఉండదు. క్రీస్తు మనలో ఉంటే అసహ్యం ఉండదు. క్రీస్తు మనలో ఉంటే ఏముంటదంట? ప్రేమ ఉంటది. హల్లెలూయా. ఆ ప్రేమ నియమంలో పాటించాలని చెప్తున్నాడు. చూడండి, అదే అధ్యాయంలో 12వ వచనం చదవండి. యేసు ప్రభు ఏం చెప్పాడు చూడండి. వారి పాదములు కడిగాడు యేసు ప్రభు, శిష్యుల పాదాలు. తన పై వస్త్రము వేసుకున్న తర్వాత మరలా కూర్చుండి నేను మీకు చేసిన పని మీకు
నేను నీకు చేసిన పని నీకు తెలిసిందా అని అడిగిండు ఆయన. ఏంటంటే వాళ్ళ పాదాలను కడిగేసి బాగా గుర్తుపెట్టుకోవాలి. మా యేసయ్య నియమము నేను అదంతా చెప్పుకుంటూ వచ్చింది దీని కొరకే. యేసయ్య నియమం ఏంటంట, ఆయన దేవుడైంది సత్యవంతుడై ఉండి యేసయ్య శిష్యుల పాదాలు కడిగాడు. యేసయ్య శిష్యుల యొక్క పాదాలు కడిగాడు. ఏంటంట, నేను చేసిన పని నీకు అర్థమైందా? యేసయ్య అర్థమైందా? యేసయ్య అర్థమైందా? యేసయ్య అర్థమైందా? ఏంటయ్య అర్థము? ప్రేమ. ఏంటా ప్రేమ? అపరిశుద్ధము లేకుంటే పాపులుగా ఉన్న మనలను పాదాలు పట్టడమే ఆయన ప్రేమ. హల్లెలూయా. అందుగురించి అంటున్నాడు, నేను చేసిన పని నీకు అర్థమైందా అన్నాడు. మరి ఒక మాట 15వ వచనం చదవండి. మరి 15వ వచనం అక్కడే చదవండి. నేను నీకు చేసిన ప్రకారము మీకు చేయవలెను. ఏం చేశాడట? మీకు మాదిరి చూపెడుతున్నాను. ఎవరైనా చెప్పండి. దేవుడు, దేవుని కుమారుడు, పరిశుద్ధుడు, మహిమ కలిగిన వాడు, పాపము లేని వాడు, శక్తివంతుడు. ఈయన చేసిన పని నీకు అర్థమైతే సంఘములో కలహాలు ఉండవు, సంఘంలో గొడవలు ఉండవు, కుటుంబంలో భార్య భర్తల మధ్యలో గొడవలు ఉండవు, అన్నదమ్ముల మధ్య గొడవలు ఉండవు. ఒకరికొకరు ప్రేమించుకుంటారు, ఒకరికొకరు తగ్గించుకుంటారు. క్రీస్తు నియమము మీకు తెలవాలి. తెలవకపోతే క్రైస్తవుడు కాదు, క్రైస్తవురాలు కాదు, విశ్వాసులు కాదు అని దేవుడు వాక్యం చెప్తున్నారు. ఏమంటున్నాడు? నేను మీకు మాదిరి చూపాను, నేను మీ పాదాలు కడుగుతున్నానంటే మీరు కూడా ఎలా ఉండాలి? ఎలా ఉండాలి చెప్పండి. ఇప్పుడు హల్లెలూయా. ఎలా ఉండాలి చెప్పాలి. ఎవరు ఎలా ఉండాలి? రాత్రి 10 గంటల దాకా ఉన్నారు మీరు ఇక్కడ ఉన్నారా? మీరు కూడా ఇవ్వాలి అంతే. ఏం చెప్పాను? ఎలా ఉండాలి మీరు? ఆయన అన్నాడు కదా, నేను మీ పాదాలను కడుగుతున్నానంటే అలా చెప్తుండు. నీకు ఒక మాదిరి నేను చూపెడుతున్నానంటే మీరు ఎలా ఉండాలి? మరి ఆయన చూపెట్టిన మాదిరిలో ఉండాలా వద్దా? ఆయన ప్రేమించిన ప్రేమ మనలో ఉండాలా వద్దా? సంఘము జీవము కలిగిన దేవుని సంఘము. సంఘము మచ్చలేనిది, సంఘము మహిళ లేనిది, సంఘము పవిత్రమైనది, సంఘము పరిశుద్ధమైనది. ఆయన శరీరం అనే సంఘములో నీవు ఉంటావు. నీవు అపవిత్రుడిగా ఉండడానికి వీలు లేదు. అర్థమవుతుందా? హల్లెలూయా. అందుకు అంటున్నాడు, నేను చేసిన మాదిరి మీకు తెలిస్తే మీరు కూడా అలాగే ఉంటారు. 17వ వచనం చదవండి. 17వ వచనం చదవండి. అక్కడనే ఈ సంగతులు మీరు ఎరుగుదురు కనుక వీటిని చేసిన ఎడల మీరు ధన్యులగుతారు. అబ్బా ఎంత మంచి మాటలు. అర్థమైతున్నా? అర్థమైన వాళ్ళందరూ హల్లెలూయా చెప్పండి. నేను విసిగిస్తే ఏమనుకోవద్దు, విసిగించినట్లు అనిపిస్తే అర్థం కావాలని హల్లెలూయా చెప్పమంటున్నాను. ఏమంటున్నాడు? మీరు ధన్యులు. ఎప్పుడు ధన్యులైతే తెలుసా? యేసయ్య నియమమును సంపూర్తిగా నెరవేర్చినప్పుడే నీ జీవితము ధన్యమైనది. నీవు ఎలాంటి స్థితిలో ఉన్నా యేసయ్య నియమమును పాటించినట్లయితే ధన్యురాలు, ధన్యుడు అంటావు. అదే శిష్యులకు బోధిస్తున్నాడు. అయ్యా మీలాంటి తలంపు కాదు. అదేమనుకు తెలుసా? ఎవడు గొప్ప అనుకున్నాడు. మనలో ఎవడు గొప్ప అనుకుంటే ఒక చిన్న బిడ్డ చూపెట్టాడు యేసయ్య. ఒక చిన్న బిడ్డ చూపెట్టి మంట నిలబెట్టి అన్నాడు, ఈ చిన్న బిడ్డ లాంటి మనసు ఉంటేనే గొప్ప. హల్లెలూయా. చిన్న బిడ్డ చూపెట్టాడు ఆయన. యేసయ్య ఆయన దేవుడైనటువంటి దేవుడు కుమారుడైన తగ్గించుకొని పాదాలు కడిగి మాదిరి చూపెట్టి మీది చేస్తే మీరు ధన్యులైతారంటే మనము ధన్యత పోగొట్టుకుంటున్నాం. తాను నిల్చున్నాను అనుకున్నవాడు పడిపోకుండా జాగ్రత్తగా ఉండాలి. నేను విశ్వాసం గలవాడినై ఉన్నానో అని పరీక్షించుకోవాలి. భ్రష్టం కావద్దు. అందుగురించే ఎవడైనా వట్టివాడైనట్టు నేను ఎన్నికైన వాడనంటే మోసగారిని మోసం చేస్తున్నా. వట్టి వాడిలో ప్రేమ ఉండదు, ఎన్నికైన వాడిలో ప్రేమ ఉంటుంది. దేవుడు ఎన్నికైన వాడిలో ప్రేమ ఉంటుంది. దేవుడి ప్రేమలారా ఇక్కడ జ్ఞాపకం చేసుకోండి. యేసయ్య ప్రేమ పవిత్రమైన ప్రేమ.
ఇప్పుడు ఆత్మీయంగా మనం పరిచయం చేసుకోవాలి. అర్థమవుతుందా మాటలు? దేవుడి మాటలు అర్థమవుతున్నాయా? ఎన్నికైన వాడవేనా? నీలో ఎన్నిక ఉందా? నువ్వు యోగ్యురాలివేనా? యోగ్యుడేనా? ఒకసారి మనం పరిచయం చేసుకుందాం. దేవుడి ప్రియుడి సంగమా, ఒకసారి చూసుకోవాలి. క్రైస్తవులైన మనం కూడా ఎన్నికైన వాడు. చూడండి, ఒకవేళ క్రీస్తుని నేను ఒక మాట చెప్పి నేను ముగిస్తాను. ఒక స్త్రీని పట్టుకొని వచ్చారు. మీరు బాగా గమనించాలి. మనకందరికి తెలిసి స్టోరీ అంతా కూడా. ఒక స్త్రీని వ్యభిచారము లేకుండా తప్పు చేస్తున్నప్పుడు ఆ స్త్రీని పట్టుకొని వచ్చి యేసయ్య నిలబెట్టి రాళ్ళతో కొట్టడానికి సిద్ధంగా ఉన్నారు. ఈ స్టోరీ అంతా తెలుసు మనకు. సిద్ధంగా ఉన్నారు, రాళ్ళతో కొడుతున్నారు. యేసు ప్రభువు ఉన్నాడు. కానీ ధర్మశాస్త్రం ప్రకారం ఏం చేయాలి? తప్పు చేసిన వారిని రాళ్ళతో కొట్టాలి, తప్పు చేసిన వారిని శిక్షించాలి. ధర్మశాస్త్రం చెప్తున్నారు. పంటికి పన్ను, కంటికి కన్ను, తిట్టుకు తిట్టు, కొట్టుకు కొట్టు. ఏదంట అర్థమవుతుందా? ఏం నియమం ఇది? ధర్మశాస్త్ర నియమం. ఏం నియమం ఇది? కొట్టని కొట్టాలి, తిట్టినోని తిట్టాలి. ఇది ధర్మశాస్త్ర నియమం. మోసే రాసినటువంటి ధర్మశాస్త్ర నియమం అది. కానీ యేసు ప్రభు ఆయన పునరుత్థానమైన తర్వాత ఈ ధర్మశాస్త్రాన్ని అంతా నెరవేర్చి ఏం చూపెడుతున్నాడంటే, ఆ రాళ్ళతో కొట్టబడుతున్న స్త్రీని ముందు కూర్చోబెట్టి అంటున్నాడు, ధర్మశాస్త్ర ఉపదేశకులు కానీ వాళ్ళు వచ్చి అంటున్నారు, ఈ స్త్రీ పాపం చేసిందయ్యా, రాళ్ళతో కొట్టాలని ధర్మశాస్త్రం చెప్తుంది కదా, ఒక నియమం ఉంది కదా, నేను కొడతామయ్యా అని వచ్చాడు. యేసు ప్రభు అన్నాడు, అంటే మనకు తెలిసి అంతా యేసు ప్రభు నియమం ఏంటో తెలుసా? యేసు ప్రభు నియమం ఏంటి? ప్రేమించే నియమము. ఎంత పాపమన చేయని యేసయ్య దగ్గరికి వచ్చినప్పుడు, ఎంత పాపమైన యేసయ్య దగ్గరికి వచ్చినప్పుడు ఆయన చేసే నియమం ఏంటంట? ప్రేమించే స్వభావం యేసయ్యది అన్నాడు కదా. ఎవరు కూడా రాళ్ళు కొట్టకుండా వెళ్ళిపోయారు, ఆయన మాటలకు వెళ్ళిపోయారు. అప్పుడు అన్నారు కదా యేసు ప్రభు ఏమన్నాడు చెప్పండి? ఇప్పుడు ఏమన్నాడు చెప్పండి? యేసు ప్రభు చెప్పండి. యేసు ప్రభు ఏమన్నాడు? అమ్మా, నేను కూడా నేను శిక్షించను. ఇది యేసు ప్రభు నియమము. అర్థమవుతుందా నా వాక్యము? దేవుని వాక్యము. యేసు ప్రభు నియమేమన్నాడు? అవతల వాడు వచ్చి రాళ్ళు తీసుకుని కొట్టడానికి వస్తున్నారు. యేసు ప్రభు ఏమంటున్నాడు? అమ్మా, నువ్వేమన్నా చేసి ఉండొచ్చు కానీ నేను నిన్ను శిక్షించను. నా నియమము వేరు, నా నియమము వేరని చెప్పేసి అమ్మాని పిలిచి ఏమన్నాడంటే, ఇక మీదట పాపం చేయకు. యేసయ్య నియమం ఎంత మంచిది. అర్థమవుతుంది? యేసయ్య నియమం. ధర్మశాస్త్రం నియమేంటి? రాళ్ళతో కొట్టాలి, తిట్టినం తిట్టాలి, ఈర్ష పెట్టుకోవాలి, పగ పెట్టుకోవాలి, కోపం ఉంచాలి, గ్రూపుగా తయారు కావాలి. ఇది ధర్మశాస్త్ర నియమము. కానీ యేసయ్య నియమం ఏంటి తెలుసా? ప్రేమ. నీవెంత చెడ్డవాడైనా సరే ఆయన దగ్గరకు వచ్చినప్పుడు ఆయన రూపంలోకి నీవు రావాలి, కానీ నీలోకి ఆయన ఎప్పుడు కూడా రాడు. నిల్చున్నావా? పడిపోకుండా జాగ్రత్త చూసుకో. విశ్వాసం విధానమై ఉన్నావో లేదో పరీక్షించుకో. క్రీస్తు ఒకవేళ నీలో ఉంటే నువ్వు ప్రశ్నలు కాదు, ప్రేమ కలిగి ఉంటావు. అందుకు చెప్పాడు, వట్టి వాడవై ఉండి ఎన్నికైన వాడు. ఇప్పుడు నేను ఒక ప్రశ్న ఇస్తున్నాను అందరికీ కూడా. నీవు ఎన్నికైన దానవా? ఎన్నికైన వాడవా? వట్టి వాడవా? ఎవరు మీరు? వీళ్ళు ఎవరు? అందరు చెప్తారు. ఇప్పుడు ఏం చెప్తారు చెప్పండి? నేను ఎన్నికైన వాడనే అంటాను. ఎన్నికైన వాడనే అంటారు. ముగించేస్తున్నా. ఎన్నికైన వాడని అంటారు. ఎన్నికైన వాడిలో ఏముండాలి? యేసయ్య నియమం కనబడాలి, యేసయ్య పరపద కనబడాలి, యేసయ్య మాటలు కనబడాలి, యేసయ్య పరిశుద్ధత కనబడాలి, యేసయ్య తగ్గింపు కనబడాలి, యేసయ్య స్వభావం కనబడాలి, యేసయ్య సాత్వికమైన మనసు ఒక క్రైస్తవ విశ్వాసంలో కనబడాలి. ఇది యేసయ్య నియమం. ఇది యేసు ప్రభు నియమము. అందుగురించి దేవుని వాక్యం చెప్తుంది, ధర్మశాస్త్ర నియమం సంఘంలో లేదు, అది చేయకూడదు. అందుగురించి ఏమంటున్నాడంటే, ఎవరన్నా తప్పిపోయినట్లు అనిపించింది అనుకో, సాత్వికమైన మంచి మనసుతో ఆయన తీసుకొని రండి అని చెప్తుంది.
వట్టివాడవా ఎన్నికైన వాడవా? లాస్ట్ గా నా ప్రశ్న, వట్టివాడవా ఎన్నికైన వాడవా? ఒకసారి మనం పరీక్ష చేసుకుందాం. బైబిల్ ఏం చెప్తుందో తెలుసా? యేసయ్య ప్రేమ నీలో లేదనుకో, యేసయ్య ప్రేమ మనలో లేదనుకో, నీ సహోదరిని ప్రేమించలేదనుకో, నీవు ఎలాంటి వాడు అంటే దేవుని వాక్యం చెప్తుంది. ఏమని చెప్తుంది తెలుసా? చీకటిలో ఉన్నాం. ఇంకా మనం అనుకుంటాం మేము రక్షణలో ఉన్నాం, వెలుగులో ఉన్నాం, హల్లెలూయా, స్తోత్రం, పరిశుద్ధత, హల్లెలూయా అని చెప్తాం. నీ సహోదరిని ప్రేమిస్తున్నావా? నీ సహోదరితో సమాధానంగా ఉన్నావా? నీ ఇతరులతో సమాధానంగా ఉన్నావా? ఒకవేళ సమాధానంగా ప్రేమగా లేకపోతే నీకు చీకటిలోనే ఉన్నావు. ఇంకో మాట, నువ్వు నీ సహోదరుని ప్రేమించకపోతే నువ్వు ఒక నరహంతకుడు, నరహంతురాలకు అడుగు చెప్తుంది. ఇంకా నీ సహోదరుని నువ్వు ద్వేషించినట్లయితే నువ్వు అబద్ధికురాలివి. జ్ఞాపకం చేసుకుందాం. అందుగురించి దేవుని ప్రియ సంగమా, సంఘములో క్రీస్తు నియమం ఉండాలి కానీ ధర్మశాస్త్ర సంబంధమైన నియమం ఉండకూడదు. సొంత నియమాలు ఉండకూడదు, సొంత ఆజ్ఞలతో పాటించకూడదు. దేవుని నియమం ప్రకారమే మనం నడవాలని జ్ఞాపకం చేసుకుందాం. హల్లెలూయా, హల్లెలూయా. పరీక్షించుకుందాం, మనం పరీక్షించుకుందాం, చూసుకుందాం. మనం చూసుకుందాం. ఎవరు చూడదు, పక్కలను చూడదు, కానీ నీకు నీవే చూసుకో. నిలుచున్నావా? పడిపోకుండా జాగ్రత్తగా జీవించడానికి ముందుకు వెళ్ళాలి. విశ్వాసం ఉందా? యేసయ్యలో నీవు ఉన్నట్టు ప్రశ్నలు కావద్దు. అందుగురించి వట్టివాడవా ఎన్నికైన దానవా ఎన్నికైన వాడవా ఒకసారి గ్రహించుదాం. నేను ఈ సందర్భంగా ఏం చెప్తున్నానంటే, క్రీస్తు నియమము పూర్తిగా నెరవేర్చుడి. పూర్తిగా నెరవేర్చి అది ఎవరి ద్వారా జరగాలి? నీ ద్వారానే జరగాలి. దేవుని నామానికి మహిమ కలుగును గాక. ఇట్టి మాటలు దేవుడు దీవించి ఆశీర్వదించును గాక. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా. నేర్చుకో, మార్చుకో, సమకూర్చుకో. దేవుని మాటలు దీవించును గాక. ఆమేన్. బలమైనటువంటి వాక్యం అందించినటువంటి అయ్యగారిని వచ్చి దేవాది దేవునికి వందనాలు చెల్లిస్తున్నాను. హల్లెలూయా, హల్లెలూయా. నిజంగా చక్కటి అద్భుతమైనటువంటి వాక్యం. అయ్యగారు మొదట ఒక మాట అన్నారు, నేను భయం అవుతున్నదని. నో, అసలు ఆ విధమైనటువంటిది లేనే లేదు. గొప్ప వాక్యము, అద్భుతమైనటువంటి వాక్యము, చక్కని వాక్యము. మన జీవితంలో మార్చుకునేటందుకు, మనల్ని మనము సవరించుకునేటందుకు గొప్ప వాక్యం చెప్పారు. అయ్యగారికి ప్రభువైన యేసుక్రీస్తు శుభంలో ఒకసారి గట్టిగా చప్పట్లు కొట్టి నిజంగా చాలా సంవత్సరాలైంది నాకు ఈ విధమైనటువంటి గంభీరమైనటువంటి వాక్యం విని. హల్లెలూయా, నిజంగా అయ్యగారు చాలా చక్కటి స్వరము, చక్కటి గంభీరత్వము, చక్కటి దైవ వాక్యమును మీరు బోధించిన విధానమును బట్టి దేవుడు మిమ్మల్ని ఇంకా గొప్పగా ఇంకా తన వాక్య పరిచర్యలో వాడుకొను గాక. ఆమేన్. చివరి మనం అందరం లేచి నిలబడదాం. చివరి ప్రార్థన, ప్రభు నేర్పిన ప్రార్థన ఆశీర్వాదముతో సెలవు తీసుకుందాం. అందరం ఒకసారి కళ్ళు మూసుకుందాం. దేవుని వాక్యం అంటుంది, నీ జీవితంలో నీవు మార్చుకో, నీ జీవితంలో నీవు మార్చుకో కదా. ఇదే కదా మనము అడుగుతుంటున్నాం, ఇదే కదా మనం అడుగుతుంటున్నాం, ఇదే కదా ఇప్పటిదాకా మనము దేవుని వాక్యంలో కూడా విన్నాము. మార్చుకోవాలి, మన జీవితంలో మనము మార్చుకోవాలని వాక్యమును మనం వినియోగించున్నాం. అందుకే మన జీవితము ఏ రీతిగా ఉన్నది పరీక్ష చేసుకోవాలి. ఒక వచనం మనం పాడుకొని ఇటు ఆరాధనను ముగించుకుందాం. మారాలి మారాలి నీ మనసే మారాలి, ఆ మారిన మనసే దేవునికి ఇస్తే ఫలితం ఉంటుంది. మారాలి మారాలి నీ మనసే మారాలి,
మారమంటూ మారమంటూ వేషం వేస్తారు. ఆ వేషములోనే లోకాన్నెంతో మోసం చేస్తారు. మారమంటూ మారమంటూ వేషం వేస్తారు. ఆ వేషములోనే లోకానంతా మోసం చేస్తారు. మారాలి మారాలి మనసే మారాలి. ఆ మారిన మనసు దేవునికి ఇస్తే ఫలితం. మన జీవితంలో ఒకసారి పరీక్ష చేసుకోవాలి. ఈ వచనం పాడుకుందాం. నీ జీవితం అంతా ఒక్కసారి పరీక్ష చేయాలి. ఆ పరీక్షలోనే పాపాలన్నీ పెరిగి వేయాలి. నీ జీవితం అంతా ఒక్కసారి పరీక్ష చేయాలి. ఆ పరీక్షలోనే పాపాలన్నీ పెరిగి వేయాలి. మారాలి మారాలి మనసే మారాలి. ఆ మారిన మనసే దేవునికి ఇస్తే ఫలితం ఉంటుంది. ఆ మారిన మనసు దేవునికి ఇస్తే ఫలితం ఉంటుంది. కళ్ళు మూసుకుని చివరి ప్రార్థన సమయాన్ని గడుపుదాం. మనమందరము ఒక వ్యక్తిని బట్టి ప్రార్థన చేసుకుందాం. అలా శామ్యుయల్ బ్రదర్ ని బట్టి ప్రార్థన చేసుకుందాం. భాస్కర్ హాస్పిటల్లో అడ్మిట్ అయ్యించిన ఎమర్జెన్సీ కేసులో వారిని బట్టి మనమందరము ప్రార్థనలో మనము జ్ఞాపకం చేసుకోవాల్సిందిగా మనవి చేస్తున్నాము. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడ 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 మా గొప్ప దేవానికి స్తోత్రము. ఈ 2 దినముల ఉపవాస ప్రార్థనను బట్టి నీకు వేలాదిగా వందనాలు చెల్లిస్తున్నాము. దేవా నీవు మాతో మాట్లాడినావని బలముగా నమ్ముతున్నాము. 2 దినములతోని ఉపవాస ప్రార్థనలో ఏ రీతిగా సమయాన్ని గడపాలి, ఏ రీతిగా గొప్ప గొప్ప నాయకులు, గొప్ప గొప్ప సేవకులు, గొప్ప గొప్ప రాజులు ఉపవాస ప్రార్థనలో ఏ రీతిగా సమయాన్ని గడిపారో అని మేము చక్కగా తెలుసుకుని ఉంటున్నాం. ఈ దినమున తండ్రి ఈ ఉపవాస ప్రార్థనలో వాక్యములో తండ్రి దేవా నేర్చుకోవాలి, మా జీవితంలో మేము మార్చుకోవాలి, సమకూర్చుకోవాలి అనేటటువంటి వాక్యమును బట్టి మేము నడుచుకుండగా మా జీవితంలో మమ్మల్ని మేము పరీక్ష చేసుకుని ఆ పరీక్షలో తండ్రి ఒక్కసారి మా జీవితాన్ని మేము చూసుకుని అద్దములో ఏ రీతిగా అయితే దేవా జరిగినటువంటి దారిని మేము సరి చేసుకుని ముందుకు వెళ్తాము. ఒకసారి వాక్యం అనేటటువంటి నీ ప్రేమలో మా జీవితాలను మేము సరిగా చేసుకున్నాలి అనేటటువంటి వాక్యముతో నీవు మాతో మాట్లాడినందుకు నీకు వందనాలు చెల్లిస్తున్నాను. వాక్యము తీసుకుని వచ్చినటువంటి నీ దైవదాసుని నీ సిలువ చాటున మరుగుపరుచుకుని బలమైనటువంటి వాక్యముతో మాతో మాట్లాడినందుకు మందిరంలో రాకున్నాను కూడా మైక్ ద్వారా విన్నటువంటి ప్రతి ఒక్క హృదయమును మీరు తట్టుమని వేడుకుంటున్నాను. సంఘములో తన ప్రార్థనలు ఇటు ఉపవాస ప్రార్థన నుంచి బలమైనటువంటి వాక్యములు ఎంతగానో అవసరమైచున్నాయి. కాబట్టి నీవే ఆత్మీయమైనటువంటి జీవితంతో మా హృదయములను మీరు కట్టుమని ప్రార్థన చేస్తుంటున్నాం. శామ్యుయల్ బ్రదర్ని వచ్చి ప్రార్థన చేస్తుంటున్నాం. దేవా మందు తాగి హాస్పిటల్లో అడ్మిట్ అయ్యి ఉండగా తన నరనరములలో తన కడుపులో ఉన్నటువంటి ప్రతి మందు దేవ బిందువులను కావచ్చు మందును మీరు బయటికి కక్కించి గొప్ప సంపూర్ణమైనటువంటి ఆరోగ్యంలోనికి మీరు నడిపించమని ప్రార్థన చేస్తున్నాను. వారి జయరా సిస్టర్ గారి యొక్క తండ్రి సిస్టర్ సునీత గారిని బట్టి ప్రార్థన చేస్తున్నాను. తనకు అనారోగ్యం చేసి హాస్పిటల్లో ఉండగా మీరే స్వస్థత చేకూర్చుకొని ప్రార్థన చేస్తున్నాను. తెలిసి తెలియక అనేక మంది తండ్రి మా మందిరంలో అనారోగ్యముతో ఉండగా వారిని బలపరిచి ఆశీర్వదించి వారి కాళ్ళలో చేతులలో వారి నడుములలో వారి సర్వ శరీరములో గొప్ప ఆరోగ్యం అనుగ్రహించి నీ దీవెన ద్వారా నడిపించమని ప్రార్థన చేస్తున్నాం. మా యొక్క శ్రీరామ్ నగర్ గ్రామంలో ఎలక్షన్ కోడ్ అమలులో ఉండగా ఎవరి మధ్యలో ఏ విధమైనటువంటి విభేదములు, ఏ విధమైనటువంటి గొడవలు, కక్షలు లేకుండా ఇవన్నీ ఈ ప్రపంచమైనటువంటి సమస్యలు కానీ సమయానికి మందిరంలోనికి వచ్చి ఆరాధన చేయాలి అనేటటువంటి గొప్ప మనస్సును బిడ్డలలో మీరు దయచేయమని వేడుకుంటున్నాను. ఆరాధన సమయము అని తెలిసి కూడా దేవా ఈ లోకంలో అవి ముఖ్యమైనను కూడా నీ మందిరంలో దానికి మించినటువంటి ముఖ్యము లేదు అని ఈ 1 గంట 2 గంటలు నీ మందిరంలో వచ్చి కూర్చొని ఉంటే గొప్పగా దీవెన పొందుతారనేటువంటి ఆలోచన వారికి వచ్చి ఉంటే బాగుండునని మేము తలంచుతున్నాం తండ్రి.
ఇటు అవకాశం, ఇటు సందర్భం, ఇటు సమయం వారి జీవితంలో లేనందుకు మేము బాధపడుతుంటున్నాం. రేపు ఆదివారపు ఆరాధనలో తండ్రి ఈ ఎలక్షన్ ఆలోచనను దూరం పెట్టి నీ మందిరంలోకి వస్తేనే గొప్ప విజయమును, బలమును, శక్తిని దయచేస్తామని అందరూ తండ్రి సంఘ విశ్వాసులు, గ్రామంలో ఉన్నటువంటి విశ్వాసులందరూ వారి వారి సేవ పరిచర్యలకు, వారి వారి మందిరములకు, వారి వారి ఆరాధనలోనికి, ఈ ఆరాధన మందిరంలోనికి నడిపించబడేటందుకు నీ దీవెన, నీ ఆశీర్వాదము, నీ బలమును, శక్తిని దయచేయమని వేడుకుంటున్నాను. నిన్నటి దినమైనటువంటి ఉపవాస ప్రార్థనను బట్టి, ఈ దినమైనటువంటి ఉపవాస ప్రార్థనను బట్టి నీకు వేలాదిగా వందనాలు చెల్లిస్తూ, ప్రైజ్ అండ్ వర్షిప్ బృందంను బట్టి, మ్యూజిక్ బృందంను బట్టి, ఆలయంలో సిద్ధపరిచిన బిడ్డలను బట్టి, వాక్యం అందించినటువంటి యేసమ్మను బట్టి, భాస్కరయ్య గారిని బట్టి నీకు వందనాలు చెల్లిస్తూ, కూడి వచ్చిన బిడ్డలందరినీ బట్టి నీకు వందనాలు చెల్లిస్తూ, నీ కృపాసరి నాకు తోడుగా ఉంచి, నన్ను నీ దాసులను నీ కృపలో బలపరిచి ఆశీర్వదించి, రేపు తండ్రి మందిరం యొక్క తండ్రి దేవ ప్రతిష్టాపన దినముగా, డెడికేషన్ డేగా మేము సెలబ్రేట్ చేసుకుంటుండగా నీవే దేవ మేము చక్కగా సిద్ధపడి వచ్చి నీ మందిరంలో ఆరాధించుకునే వారలుగా మమ్మల్ని నిలబెట్టుకుని యేసుక్రీస్తు దివ్యమైన నామములో ప్రార్థించి వేడుకుంటున్నాం పరమ తండ్రి. ఆమేన్. పరలోకమందున్న మా తండ్రి, నీ నామం పరిశుద్ధపరచబడును గాక, నీ రాజ్యం మాకొచ్చును గాక, నీ చిత్తం పరలోకమందు ఎలాగో అలాగే భూమి మీద నెరవేరును గాక. మాకు కావలసిన ఆహారం మాకు దయచేయండి, మా రుణం క్షమించే ప్రకారం మాను క్షమించు, మా శుద్ధులు నీకు దేకాకేటు తప్పించుము, ఎందుకంటే రాజ్యం, బలం, మహిమ నిరంతరము నీవేనావు తండ్రి. ఆమేన్. సమస్త జ్ఞానమునకు మించిన దేవుని ప్రేమయు, కుమారుడైన యేసుక్రీస్తు కృపయు, పరిశుద్ధాత్మ దేవుని అన్యోన్య సహవాసము, కాపుదల, దీవెన, ఆశీర్వాదము కూడి వచ్చిన మనకును వాక్యోపదేశము చేసినటువంటి భాస్కరయ్య గారికి, తన కుటుంబమునకును, వారి సంఘమునకును, కూడి వచ్చినటువంటి మనకును, మన సంఘమునకును, మన కుటుంబమునకును, సార్వత్రిక సంఘమునకును, గ్రామమునకును దేవుని కృపా, సమాధానము, కాపుదల, సంరక్షణ, దీవెన, ఆశీర్వాదము సదాకాలము తోడైనను గాక. పంపుము దేవా దీవెనలతో, పంపుము దేవా, పంపుము దయా చేత పతిత పావన నామ, పంపుము దయా చేత పతిత పావన నామ, మెప్పుగా నీ సేవ ప్రియ గొప్పనొన్నరింప, పంపుము దేవా దీవెనలతో, పంపుము దేవా. ఆమేన్. కూడి వచ్చిన మీ అందరినీ దేవుడు దీవించి ఆశీర్వదించును గాక. ప్రైజ్ ది లార్డ్. దానికి బీట్స్ అయితే ఇట్లాంటి ఆత్మీయమైన మెసేజ్ అందరు మంచి ఆత్మలో బలపడాలని కోరుకుంటాం. అందరు లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ. ఈరోజు వాక్యం విని అందరూ బలపడాలని మేము నమ్ముచున్నాము. అందరూ ఇట్లాంటి వాక్యాలు ఎన్నో విని దేవునిలో కొనసాగాలని కోరుకుంటున్నాం. అదేవిధంగా ఈ యూట్యూబ్ ఛానల్ని లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ. ఓకేనా?